గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. గ్రూప్ 2 కేసు విషయంలో జరుగుతున్న జాప్యంపై ప్రత్యేక లాయర్ని నియమించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్ పిఎస్కు తరలించారు. తమను సెలెక్ట్ చేసి ఏడాది గడుస్తున్నా కోర్టు కేసులో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు అభ్యర్థులు. సీఎం కలగజేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేమందరం 2015 గ్రూప్ 2 అభ్యర్థులం అండి. 2015 నోటిఫికేషన్ వచ్చింది, 16లో ఎగ్జామ్ జరిగింది. 2017 జూన్ 2 రోజు మా రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 1032 పోస్టులు ఉన్నాయి. సో 1:3 ప్రాతిపదికన 3147 మెంబర్స్ని పిలిచారు. 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుండి కోర్టు కేసుల కారణంగా ఇంతవరకు కూడా ఇంటర్వ్యూ నిర్వహించలేదు. మేమందరము కూడా 4 ఇయర్స్ నుండి ఇబ్బంది పడుతున్నాము దీనికోసమని. 2 ఇయర్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము. ఏజీ గారు ఉన్నంత వరకు మా హియరింగ్స్ అనేది యాక్టివ్గా జరిగాయి, తర్వాత మాత్రం జరగట్లేదు. సో మేమేంటంటే ఏజీ గారిని కొంచెం పుషప్ చేసి తొందరగా కేసు కంప్లీట్ చూడాలి. ప్లస్ ప్రైవేట్ లాయర్ని, టీఎస్పీఎస్ తరఫున ప్రైవేట్ లాయర్ని నియమించినట్టయితే మా కేసు అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది.